అత్తమ్మా, ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నారా? ఏం వంట చేసుకుందాం ఇవాళ? ఏం చేయబోతున్నావు? ఏం చేయాలి చెప్పు. నాకు ఇష్టమైనది చేసి పెడతావా? చేసి పెడతా. చల్లగా ఉంది కదా, బజ్జీలు వేస్తావా? చేస్తా. మొన్న మా కస్టమర్ పంపించారు కదా, ఆ బజ్జీలు ఏవా? చాలా ఇష్టంతో పంపించారు. నేతి బజ్జీలు. నేతి బీరకాయ బజ్జీలు చేసి పెడతా. నేతి బజ్జీలు కాదా? నేతి బీరకాయ బజ్జీ. సరే, అవి చేసి పెడతావా? చేసుకుందాం. దా చేసుకుందాం. చేసుకొని తిందాం. చల్లగా ఉంది తింటున్నావు కదా. ఏం కావాలత్తమ్మా బజ్జీలకి? పిండి. ఏం పిండి? ఇది శనగపిండి. శనగపిండి వేస్తున్నా చూడు. ఎంత తీసుకోవాలా? తీసుకుంటా కొంచెం మనం సరిపోయే ముందు. నేతి బీరకాయలు అంటే ఏంటివో చూపివా ఫస్ట్? చూపిస్తా ఒక్క నిమిషం. ఇగో నేను కడుక్కొని పెట్టుకున్నా. ఇవి వాళ్ళు చెట్టు మీదకి వెళ్ళి తీసి ఇచ్చిరత్తమ్మా. లేతగా ఉన్నాయి, చెట్టు మీద తెంపించారు. లేతగా ఉన్నాయి. శనగపిండి, ఉప్పు వేసిన చాలు. ఎక్కువ వేసుకుంటే మళ్ళా ఉప్పు ఎక్కువ అవుతుంది. ఇక కొంచెం కారం వేస్తున్నా టేస్ట్ కోసం. కొంచెం కారం, ఓమ వేసిన, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలా? వేసుకుంటే మంచిగా ఉంటుంది. ధనియాల పొడి, కొంచెం కలర్ రావడానికి పసుపు, చిటికెడంతా పసుపు. చిటికెడు పసుపు. ఇది తినే సోడా కొంచెం. ఈ పిండిని కలపాలా? ఇదంతా ఇట్లా కలుపుకోవాలి. చూసినా? ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికి తగినన్ని నీళ్ళు పోయాలి. కలిపినాక పిండి ఈ విధానంగా ఉండాలి. ఇట్లా ఉంటే మనం బజ్జీ వేసుకుంటే మంచిగా వస్తుంది. ఓకే. కడాయి పెట్టుకుంటున్నా. నూనె పోసుకున్నాం. క్యాన్లో తీసి పెట్టింది ఉంది. నూనె వేడయ్యే వరకు అవి కట్ చేసుకుందాం. ఓకే. అత్తమ్మా, ఈ బజ్జీలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ నేతి బీరకాయలు అంటే నాకు అసలు తెలియదు. వాళ్ళు చెప్పే వరకు ఇవి ఊళ్ళే మస్తు ఉండేది. చెట్లు పెట్టేది ఊళ్ళే ఉండేది. కానీ ఇంకా నాకు అప్పుడు ఏ విధానంగా వండుతారని తెలియదు. మా అమ్మ ఉండేది చిన్న ఉన్నప్పుడు. మా నాన్నమ్మ, మా అమ్మ మాకు బాగా చెట్లు పెట్టేది. చిక్కుడు చెట్లు, బీరకాయ, పొట్లకాయ, ఇవన్నీ. అంటే వీటితోటి ఇప్పుడు కర్రీ కూడా వండుతారు అత్తమ్మా? కర్రీ కూడా వండుతారు. అంటే పులుసు పోషా లేకపోతే ఎట్లా మామూలుగా సొరకాయ వండినట్ట? సొరకాయ పచ్చడి కూడా చేస్తారు. అవునా? పచ్చడి కూడా కొంచెం చింతపండు, జీలకర్ర, ఎల్లిగడ్డ అవన్నీ వేసుకొని పచ్చడి కూడా చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం చూడడం, అవి చూసి నేనే షాక్ అయినారు ఇట్లా ఉన్నాయి. వాళ్ళు అదే అన్నారు, మీ అత్తమ్మకి ఇస్తే అర్థమవుతుంది, మీ అత్తమ్మ చెప్తుందిలే అని అన్నారు. తెలుసు నాకు ఇవి, నేను చూసిన చిన్న ఉన్నప్పుడు. ఇక నూనె వేడైందో లేదో చూసుకుందాం. వేడైంది. వేడైందా? వేడైందా? బజ్జీలు అయినాయా? బజ్జీలు ఇప్పుడైతే వేయాలి. వేస్తా. ఇట్లా ముంచాలి. ముంచి మిర్చిలాగా. మిర్చిలాగా. ఓకే. సేమ్ మిరపకాయ బజ్జీలానే.
అయిందా అత్తమ్మ? ఫ్రై అయిందా? ఇక చేస్తున్నా ఇప్పుడు. ఈ కలర్ వచ్చినాక తీసుకోవాలి. బ్రౌన్ కలర్. చల్లగా ఉంది బయట. వేడి వేడి బజ్జీలు. వేడి వేడి బజ్జీలు. థ్యాంక్స్ అత్తమ్మ. ఎందుకు బజ్జీలు చేసినందుక? అంటే అడగగానే చేసినావు కదా. ఇక అడిగినప్పుడు చేయాలి కదా. థ్యాంక్ యూ. అందుకోసంకే చేస్తున్నా. అయిపోయినాయి అత్తమ్మ? ఇగో అయిపోయినాయి. వావ్. టేస్ట్ చూడు మరి ఎట్లున్నాయి చెప్పు. టేస్ట్ చూడనా? నీతి బీరకాయ బజ్జీ బాగున్నాయా? సూపర్. ఓకే. కలర్ కూడా బాగున్నాయి. మంచిగా ఉన్నాయి. మంచిగా కాలినాయి. కరకర అంటున్నాయి. మీరు కూడా ఇట్లా చేసుకోండి. బాగున్నాయి. నేతి బీరకాయ బజ్జీ. శాంతి గారు, మీరు నా వీడియోలు చూసి నేతి బీరగారు పంపించినందుకు థ్యాంక్స్ అండి. మీకు మీ అత్తయ్య గారికి కూడా థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.